సరే ఈ హంతకుడు అవినాష్ రెడ్డిని ఓడిస్తా అంటూ షర్మిల శబ్దం చేస్తున్నారు. ఈ కడపలో ఆమె ప్రభావం ఎలా ఉంటుంది? చెల్లెమ్మలతో జగన్ చేసే యుద్ధం అనుకోవచ్చా ఇది? ఖచ్చితంగానండి. ఎందుకంటే పార్టీలు పక్కన పెట్టండి, పార్టీలు పక్కన పెట్టినా కానీ ఒక సామాన్య మనిషిగా ఈ సమాజంలో, సభ్య సమాజంలో మనం బతుకుతున్నప్పుడు ఏంటంటే జరిగినటువంటి దారుణం 5 సంవత్సరాలు అయిపోయినప్పటికీ కూడా ఎంత దారుణంగా వివేకానంద రెడ్డి గారు చంపబడ్డారనేటువంటిది మన కళ్ళ ముందు ఇప్పుడు కూడా కదులుతుంది. ఆ శవం రూపమే మనకి తలుచుకుంటేనే ఇప్పటికీ కూడా ఒళ్ళు గగురుపాటు పొడుస్తుంది. ఒక మనిషిని ఇంత కిరాతకంగా, ఇంత దారుణంగా, ఎంతో కక్షగడితే కానీ చేయలేనటువంటి సంఘటన అది. అన్న తర్వాత ఏమన్నారు, ఎలక్షన్ మూమెంట్లో జరిగినప్పుడు చక్కగా దాన్ని నారాసుర రక్త చరిత్ర అని పెద్ద కత్తి చంద్రబాబు నాయుడు చేతిలో పెట్టి గోల్ చేశారు, అధికారంలోకి వచ్చారు. వచ్చిన తర్వాత నీ చెల్లికి జరిగినటువంటి అన్యాయానికి నువ్వు చీఫ్ మినిస్టర్గా ఉన్న అన్నవే న్యాయం చేయలేనప్పుడు ఆవిడని చూస్తే ఎవరికైనా సరే, మామూలు వ్యక్తికైనా చక్కగా అప్పటి వరకు ఆవిడ పేరు ఎవరికన్నా తెలుసా? సునీత గారి పేరు ఎవరికి తెలియదు. షర్మిల గారి పేరన్నా మిగతా వాళ్ళ పేర్లన్నా తెలుసు, కానీ విజయమ్మ గారి పేరు, ఆవిడ తన ప్రొఫెషను, డాక్టర్గా తన ప్రొఫెషను, తన ఇల్లు తప్పితే ఇంకొకరికి ఎవరికి తెలియదు. అలాంటి ఆడబిడ్డ ఇవాళ కాలికి బల్పం కట్టుకొని ఎక్కే గుమ్మం దిగే గుమ్మం లాగా ఢిల్లీ చుట్టూ ఎన్ని ప్రదక్షిణలు, కోర్టు చుట్టూ తిరుగుతున్నప్పుడు ఏంటంటే ఎవరు హంతకులు అనేది ట్రయల్లో ఎలా వచ్చినప్పటికీ కూడా ప్రజలందరికీ తెలిసిపోయింది. దానికి ఉదాహరణ ఏంటంటే అవుట్ ఆఫ్ ద కాంటెస్ట్ అయినా ఇప్పుడు వివేకం అని ఒక మూవీ వచ్చింది. అది ఎలా ట్రెండ్ అవుతుందో మీరు చూస్తున్నారు. చాలా మంది మిలియన్స్ ఆఫ్ వ్యూస్ కొద్ది రోజుల్లో. అంటే ఏంటి, జనానికి తెలుసు, తెలిసినా కూడా మళ్ళొకసారి అసలు ఏంటి దీని ఆర్డర్ ఏంటి చూద్దాం అనేటువంటిది, అది దానికి మిలియన్స్ ఆఫ్ వ్యూస్ రావటం అంటే ఏంటంటే జనం దాని పట్ల ఎలా ఆలోచిస్తున్నారు, ఎలాంటి ఇది ఉంది ఒపీనియన్ అనే దానికి ఉదాహరణది. అలాంటప్పుడు తనకి న్యాయం జరగాలని ఇంత పోరాటం చేసినా ఇప్పటికీ కూడా అర్ధన్యాయమే జరిగింది ఆవిడకి. ఇంకా మీరు అవినాష్ రెడ్డి దగ్గరికి వెళ్ళి మాత్రమే ఆగింది, అవినాష్ రెడ్డిని అరెస్ట్ కూడా చేయలేదు. అంటే ఇప్పుడు ఈ వివేక హత్య అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్లపై ఎలా ప్రభావం చూపుతుంది అనుకో? ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎలా చూపించినప్పటికీ కూడా, ఎందుకంటే నాకు కొంతమంది మిత్రులు రాయలసీమలో పర్టికులర్గా కడప జిల్లాలో రెడ్డి కమ్యూనిటీ నుంచి ఉన్నారు, నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్స్. వాళ్ళు మాట్లాడుతున్న మాటలు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి పట్ల వాళ్ళు భుజాల మీద మోసిన వాళ్ళంతా మనవాడు మావాడు అని చెప్పేసి. సో అక్కడ ప్రజలకి మనకంటే కేసు బయటకు వచ్చి సిబిఐ దర్యాప్తు చేసిన తర్వాత నిజాలు తెలిసినాయి, కానీ జరిగిన రోజునే తెలుసు వాళ్ళకి ఎవరు చంపారు, ఎవరు చంపించారు, దీని వెనకాల ఉన్న పెద్ద తలకాయలు ఎవరు అనేటువంటిది ఆ జిల్లా ప్రజలకి బాగా తెలుసు. ఆ రోజు నుంచే వాళ్ళు ఈ పార్టీని కానివ్వండి వీళ్ళని అసహించుకోవటం మొదలుపెట్టారు. సో కడప జిల్లాలో ప్రభావం ఉండవచ్చు, ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు మీరు షర్మిల గారు పోటీ చేయబోతున్నారు కడప పార్లమెంట్ నుంచి అవినాష్ రెడ్డి గారికి ఎదురుగుండా. గెలుస్తారా గెలవరా అనేటువంటిది మనం ఇప్పుడే చెప్పలేం. చర్చ గట్టిగా జరుగుతుంది, పోటీ కూడా గట్టిగా ఇస్తారు. ఎందుకంటే ఇందాక మనం అనుకున్నట్టుగా మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు అనేటువంటి వాళ్ళు సెంటిమెంట్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. తర్వాత ఏ రకంగా ఇప్పుడు వాళ్ళు ఎంత కాదన్నా జగన్మోహన్ రెడ్డి గారు 16 నెలలు జైల్లో ఉంటే పార్టీని మోసింది ఎవరండి? షర్మిల. ఆ మాట వాళ్ళ నోటి నుంచి వస్తుందా? ఎవరి కోసం చేశారు, మేము అడిగామా అని చెప్తున్నారు మళ్ళీ పైగా. అంతకంటే దారుణం ఇంకోటి ఉంటుందా? నిజంగా ఆవిడ ఆ వయసులో కాలికి సర్జరీ మధ్యలో అయితే కూడా అంత సుదీర్ఘమైన పాదయాత్రని చేసి వైఎస్ఆర్సీపీ అనే దాన్ని వార్తల్లో నుంచోబెట్టి తద్వారా అధికారంలో రావడానికి ఆవిడ పాత్ర పోషిస్తే నిర్దాక్షిణ్యంగా బయటికి దోసేసి మెడబట్టి బయటికి దోస్తే గొంతు పట్టుకున్నారు నన్నని ఆవిడే చెప్తాంది. చెప్పినప్పుడు భయంకరంగా ట్రోల్ కూడా చేశారు కదా, ఎంత క్యారెక్టర్ రాజశేఖర రెడ్డి గారి కూతురే కాదు అనేటువంటి దారుణమైన దీనికి జరగారంటే ఈ సమాజం ఎటుపోతుంది? అధికారం కోసం ఇంత నీచానికి దిగజారాలా? కాబట్టి ఇందాక నేను అన్నట్టుగా ప్రజలు విఘ్నులు, ప్రతిదీ గమనిస్తుంటారు. వాళ్ళు మాట్లాడకపోవచ్చు. ఇవాళ ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దమనకాండం వలన వాళ్ళు వీధుల్లోకి వచ్చి మాట్లాడకపోవచ్చు. మరి మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్లో చూపించారు కదా, అదే కడప జిల్లా వాళ్ళు. ఏం జరిగింది? రాయలసీమ పట్టభద్రుల దీంట్లో చక్కగా ఓడించి కూర్చోబెట్టారు. కూర్చోబెట్టారు. అంటే ఏంటి దాని ఉద్దేశం ఏంటి? కంచుకోట అని చెప్పుకుంటున్నటువంటి అక్కడే ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు 2 ఆడబిడ్డలు వచ్చి అక్కడ నుంచొని ఇది మాకు జరిగిన అన్యాయం,
మీరు అనుకుంటున్నటువంటి మాట తప్పను మడమ తిప్పను అన్నటువంటి వ్యక్తి ఇలాంటి వాడు అని చెప్పేసి అన్ని వేదికల మీద ఊరూరు తిరిగి చెప్పినప్పుడు ఇంపాక్ట్ లేకుండా ఎందుకు ఉంటుందండి? కాబట్టి ఏంటంటే ఇప్పుడు మనకి హిందూ ధర్మంలో ఏమంటారంటే లా ఆఫ్ కర్మ అంటారు. నువ్వు ఏదైతే చేసావో అదే నీకు తిరిగి వస్తుంది అంటారు. అంటే ఒక రాజకీయ విశ్లేషకుడుగా నాకున్నటువంటి అనుభవంతో పరిజ్ఞానంతో నేను చెప్తుంది ఏంటంటే, ఏ వివేకానంద రెడ్డి గారి హత్య అనేటువంటిది లాస్ట్ ఎలక్షన్స్లో గెలవటానికి సహాయపడిందో జగన్మోహన్ రెడ్డి గారికి, ఈసారి అధికారం కనుక కోల్పోతే ఈ వివేకానంద రెడ్డి గారి హత్య, సునీత గారి పోరాటం, షర్మిల గారి పోరాటం మూలానే అది ప్రధాన పాత్ర వాళ్ళ ఓటమిలో పోషించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా చెల్లెళ్ళు చేస్తున్నటువంటి పోరాటం మూలాన కొంత తలనొప్పి అనేటువంటి ఖచ్చితంగా. నేను ఇందాక లా ఆఫ్ కర్మ అన్నదే, మనం దాన్ని వేరే మార్గంలో ఏమంటారంటే ఉసురు అంటారు. ఇప్పుడు మా గురువుగారు ఒక ఆయన ఉండేవారు, ఆయన ఒక మాట చెప్తుండేవారు నాకు, నాగార్జున గారు వెనక చిత్రగుప్తుడు మాన్యువల్గా పనిచేసేవాడు, అందుకని మనం ఇక్కడ ఏదైనా పాపం చేస్తే అది వచ్చే జన్మకి మనం అనుభవించేవాళ్ళం. ఇప్పుడు పాపులు పెరిగిపోవటం వల్ల ఆయన కూడా సూపర్ కంప్యూటర్ ఒకటి తెచ్చుకున్నాడు, కాబట్టి వెంటనే వాళ్ళు కూడా ఏఐ వాడేస్తున్నాడు, ఆయన కూడా డెబిట్ క్రెడిట్ ఇక్కడే పడిపోతుంది. కాబట్టి రోజుల్లో సంవత్సరాల్లోనే మనం చూస్తున్నామని ఇలాంటివి చూసినప్పుడు నాకు ఆయన చెప్పిన మాట గుర్తొస్తూ ఉంటుంది. కాబట్టి ఏంటంటే చేసిన కర్మ ఎక్కడికి పోదు, అది ఎవరైనా సరే. కాబట్టి మిగతా వాళ్ళు ప్రజలు ఎలా ఉన్నా కానీ రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళు మంచి కర్మే చేయాలి, మంచి పనులే చేయాలి. 10 కాలాల పాటు రాజకీయాల్లో ఉండాలంటే. లేదు మభ్యపెట్టి అధికారంలోకి వస్తామంటే కొద్ది రోజుల్లోనే అధికారం పోయేటువంటి అవకాశం.